చూసుకుంటున్న తనంలో వాస్తవాలు కూడా బయటికి వెళ్ళే ప్రయత్నం అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటు ఇంకొక అంశం, ఇక బాబాయి అబ్బాయి కన్ను పడితే క్రష్, గనులను మింగుతున్న అనకొండలు, ఇసుక క్వారీలు, స్టోన్ క్రజర్లపై కన్ను, సగానికి పైగా క్వారీలు, గనుల చెర, ఇవ్వకపోతే బెదిరింపులు, దాడులు, కేసులు పెట్టి ఫైన్ విధించి దారికి, ముఖ్య నేత బాటలోని అనుచర గణం, 50% రాయించుకుంటున్న నేతలు లభోదిభం అంటున్న వ్యాపార వర్గాలు, తొలుత గనులను వదులుకోవాలని బెదిరిస్తారు, ఇవ్వకుంటే వాటా అయినా ఇవ్వాలని హుకుం జారీ చేస్తారు, అది ఇవ్వకపోతే అధికారాలను ప్రయోగిస్తారు, దారికి రాకుంటే దాడులు చేస్తారు, భారీ జరిమానాలను వేయించి విద్యుత్ కలెక్షన్లు పీకేయించి క్వారీలు, ఇసుక ర్యాంపుల నుంచి వెళ్లే వాహనాలపై జరిమానాలను విధించి ఇతర వ్యాపారాలపైన దాడులు చేయించి దారిలో పెట్టుకుంటారు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతుంది. ఇక రాష్ట్రంలో గనుల అనకొండలు మిగులుతున్నాయి. చేతిలో ఉన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే క్రషర్ల మీద పడుతున్నారు. ముందుగా బెదిరింపులతో మొదలుపెట్టి తర్వాత కేసులు, దాడులతో హడలెత్తించి ఆ తర్వాత మొత్తానికి హస్తగతం చేసుకుంటున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో గనుల నడుతున్న యాజమాన్యాలకు బాబాయి అబ్బాయి భయం పట్టుకుంది. వీరి కన్ను తమపై పడకుండా చూసుకునేందుకు చాలా మంది కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఈ బాబాయి ఎవడు, అబ్బాయి ఎవడు, ఏడా వీళ్ళు అన్నం తింటారా లేకపోతే ఇంకేమైనా చేస్తుర్రా అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక చూడుర్రి, ఏంది అంటే వాళ్ళ కంట కనబడకుండా కోటి దేవుళ్లను కూడా మొక్కుకుంటున్నారట. ఏడాది కాలంగా రియల్ ఎస్టేట్ రంగం కుదేలైందని బాధపడుతున్న స్టోన్ క్రషర్లు, ఇసుక క్వారీల యాజమాన్యాలపై అబ్బాయి బాబాయి పిడుగుల్లా పడ్డారు. ప్రణాళిక ప్రకారం గనులను వీరు చేజిక్కించుకున్నారు. గని ఉందని తెలియగానే దాన్ని వదులుకోవాలని బెదిరించడం, లేదా వాటా అయినా ఇవ్వాలని హుకుం జారీ చేయడం, దిగిరాకుంటే అధికారులతో దాడులు చేయించడం కొన్ని నెలలుగా జరుగుతున్నాయి. ఉదాహరణకు మీకు కొన్ని చెప్తా, ఒకసారి చూడుర్రి. శంషాబాద్ సమీపంలోని మామిడిపల్లి సమీపంలో ఒకరికి స్టోన్ క్రషర్ అనుమతి వచ్చింది. అక్కడ ఉన్న క్రషర్పై ముఖ్యనేత దృష్టి పడింది. వెంటనే తన అన్నకు రంగంలోకి దించాడు. ఆ అన్న బెదిరింపులు మొదలుపెట్టాడు. చివరికి అధికారులను రంగంలోకి దించి ఆ వ్యాపారాన్ని ముప్పు తిప్పలు పెట్టారు. దీంతో ఆయన వీళ్ళు చెప్పిన చోట్లలా సంతకాలు చేశారు. ఉత్తర పుణ్యానికే సగానికి పైగా వాటా రాయించుకున్నారు. క్రషర్కు రూపాయి పెట్టుబడి లేకుండా సగానికి పైగా వాటా రాయించుకోవడం అంటే వీళ్ళ దౌర్జన్యం ఏ స్థాయిలో ఉన్నదో ఊహించుకోవచ్చు. ఇక లకుడారం వద్ద మరో వ్యాపారికి సంబంధించిన గనిని హస్తగతం చేసుకుంది. కొడంగల్ నియోజకవర్గంలో 2 క్రషర్లు ఏర్పాటు చేశారు. వీటిని కడప జిల్లాకు చెందిన ఓ సంస్థకి ఇచ్చారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా వీళ్ళు అడ్డగోలుగా క్రషర్లు నడుపుతున్నారని, అయినా వీటి వంక గనుల శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదు. ఇక్కడ గతంలో ఆ క్రషర్లు నడిపిన వారిని భయభ్రాంతులకు గురి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇదేమని అడిగేవారు కూడా లేరు. ఇక దౌలతాబాద్ మండలంలోని ఓ గని యజమాని తాను ఇవ్వలేనని, తనకు అప్పులున్నాయని, ఈసారి వదిలిపెట్టాలని అడిగితే వదలకపోగా విద్యుత్ అధికారులకు చెప్పి కరెంటు సరఫరా నిలిపివేశారు. కేసులు పెట్టి భయభ్రాంతులకు గిరి చేశారు. దీంతో ఆ వ్యాపారి అన్ని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు ఇది రాష్ట్ర ముఖ్యనేత అక్క అల్లుడి స్వాధీనంలో ఉన్న పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళని ఏ కాలుతోను కూడా, ఏ చెప్పుతోను కూడదామండి వీళ్ళను? ఏమయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏమయ్యా పోలీసు వ్యవస్థ, ఏమయ్యా ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఏమయ్యా ఇంకేమైనా వ్యవస్థలు ఉంటే ఏమైపోయిందండి? ఇదేంతా ఏ చెప్పుతోను కొట్టాలండి? ఈ బాబాయి అబ్బాయి ఎవడో కానీ ఈ క్రజర్లను హస్తగతం చేసుకోవడం ఏంది? వాళ్ళు కష్టపడి రూపాయి ఇటుక వేల్చేసి పూర్తి స్థాయిలో వాళ్ళ అప్పులో సప్పులో తెచ్చి నయాన్నో భయాన్నో తెల్లందాక పొద్దాక నిద్రపోకుండా క్రషర్లో నడిపిస్తే హస్తగతం చేసుకుంటుర్రట. ఇక చూడ్రి, మరి ఈ దొంగలను రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడా, లేకపోతే ఈ దొంగల ఇచ్చే దాంట్లో వాటా ఏమన్నా ముఖ్యమంత్రి గారికి ఉన్నదా? ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదు? ఈ బాబాయ్ ఎవడు, అబ్బాయి ఎవడు, ఈ క్రషర్లకు సంబంధించి ఎవడన్నా వస్తే, దొంగనా కొడుకులు ఎవరన్నా వస్తే జర నాకు ఫోన్ చేయరు. నేను మళ్ళీ చెప్తున్నా, క్రషర్ యజమానులకు వీళ్ళందరికీ చెప్తున్నా. ఇగో ఇక్కడ నా నెంబర్ ఉంటుంది, ఇది 9908572666, ఇది నా నెంబరే. మీరు ఏం చేయరు అంటే ఇగో ఈ నెంబర్కు మెసేజ్ పెట్టుర్రి, వాట్సాప్ కాల్ చేయరు. ఖచ్చితంగా కూడా ఎవడొచ్చినా కూడా ఎడమ కాలు చెప్పు తీసుకొని 32 పళ్ళు రాలేటట్టు చేయరు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయంటే కొన్ని సంవత్సరాలుగా నడుస్తున్నాయి. ఇప్పుడేం నొప్పేటవానికి? అరే బెదిరించి తీసుకున్నాడు ఏందండి? ఇదెక్కడి కథ ఏంది? ఎవడాడు బాబాయ్ ఎవడు, అబ్బాయి ఎవడు, ఏంది, ఏం కథ మంది? వాళ్ళ లక్షణం ఏంది? ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారండి మీరు? ఏంది కథ ఏంది? బాబాయ్ ఎవడు, అబ్బాయి ఎవడు, ఈ కథ ఏంది? ఈ క్రషర్లను కనుబడ్డ ఎవరు వాళ్ళు? ఒకసారి ఈ పంచాయతీ ఏందో బయటికి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇగో సూత్రధారి ముఖ్యనేత అక్క అల్లుడే. గనులకు చెరబడుతున్న వ్యవహారంలో రాష్ట్రంలో అత్యంత ముఖ్యనేత అక్క అల్లుడే సూత్రధారిగా నిలిచారు. ఆయన కనుసన్నలలోనే రాష్ట్ర గనులు భూగర్భ శాఖలోని కొందరు కీలక అధికారులు పనిచేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. అధికారుల అండదండ తోడవడం, రాష్ట్ర స్థాయి ముఖ్యనేత తనకు అత్యంత సమీప బంధువు కావడంతో ఇప్పుడు ముఖ్యనేతకు అక్క అల్లుడు రెచ్చిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా
హెచ్ఎండిఏ పరిధిలోని స్టోన్ క్రషర్ ఇసుక క్వారీల వివరాలు తెలుసుకుని వాటన్నింటినీ తన దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టాడు. నగరం చుట్టూ సగం స్టోన్ క్రషర్లు తన దారిలో తెచ్చుకున్నట్లుగా సమాచారం. మరి కొన్నింటిపైన విపరీతమైన ఒత్తిడి పెట్టినట్లుగా తెలుస్తుంది. వీటన్నింటినీ తమ బినామీల పేర్ల మార్చేందుకు కూడా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. సలహాదారుడు తక్కువ తినలే. రాష్ట్ర ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న సలహాదారుడు ఏది షమీర్పేట్ సమీపంలోని ఓ గ్రామంలో క్వారీని తీసుకున్నాడు. వాస్తవానికి ఆ ప్రాంతంలో తవ్వకాలను నిషేధించారు. ఆ గ్రామాన్ని తవ్వకాల నిషేధిత జాబితాలో పెట్టారు. కానీ ప్రభుత్వంలోని కీలక సలహాదారుడి కోసం అక్కడ నిబంధనలను సడలించారు. పర్యావరణానికి ఇబ్బందికరమని పర్యావరణవేత్తల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యనేత దారిలోనే అనుచరులు, రాష్ట్రంలోని ముఖ్యనేత దారిలోనే అనుచరులు కూడా నడుస్తున్నారు. ఓ మంత్రి అన్న కొడుకు ఇప్పుడు ఉత్తర తెలంగాణలోని 2 ఇసుక క్వారీలను చెరబట్టాడు. కనీసం పెట్టుబడి ఇవ్వాలని వేడుకున్నా కూడా ఇచ్చేది లేదని తేల్చి చెప్పి మరి వాటి కోసం స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. నెల నెల ఏమైనా మిగిలితే మేమే పంపిస్తామని, మీరు దందా చేయవద్దని చెప్పినట్లుగా తెలుస్తుంది. మానకొండూరు హుజరాబాద్ నియోజకవర్గంలో ఇసుక ర్యాంపులలో చూడు, ఇసుక ర్యాంపులలో ఇప్పుడు ఆ అన్న కొడుకు హవా నడుస్తుంది. ఇక మహబూబ్ నగర్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఓ ఎమ్మెల్యే కథ కూడా బయటకు వచ్చింది. ఆయన తన నియోజకవర్గంలో ఉన్న క్రషర్ యజమాని పిలిపించి నెలకు ఎంతో కొంత తనకు పంపాలని, ఎమ్మెల్యే అయ్యాక కదా ఖర్చులు ఉంటాయని చెప్పాడు. ఎమ్మెల్యే చెప్పినంత ఇచ్చుకోలేమని మాట్లాడుకుందామని యజమాని చెప్పడంతో నెల తిరిగాక ముందుకే ఆ క్రషర్ తనదేనని ఎమ్మెల్యే ప్రకటించేసుకున్నాడు. ఇదేం పద్ధతి అని ఆ వ్యాపారి అడిగితే వెంటనే గనుల శాఖ అధికారులను రంగంలోకి దింపి భారీ జరిమానాలేశారు. దీంతో ఇక చేసేది ఏమీ లేక ఆ ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకు క్రషర్ అప్పగించేశాడు. 500 TPH క్రషర్ సన్నాహాలు. నగరంలో ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని విమానాశ్రయానికి వెళ్లే దారిలో ఉన్న అత్యంత ఖరీదైన ప్రభుత్వ స్థలంలో 500 TPH అంటే గుంటకు 500 టన్నుల సామర్థ్యం ఉన్న క్రషర్ను ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం ప్రభుత్వానికి చెందిన 16 ఎకరాల భూమిని తీసుకున్నారు. ఇక్కడ పెద్ద పెద్ద బండలను తీసుకొచ్చి కొట్టి నిర్మాణాలకు సరఫరా చేసే అనుగుణంగా ప్లాంట్ నెలకొల్పుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 500 TPH కెపాసిటీ ఉన్న క్రషర్లు లేవు. ముఖ్యనేత సొంత అన్న పర్యవేక్షణలో అక్క అల్లుడి సారథ్యంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత ఖరీదైన 16 ఎకరాల భూమిని ప్రభుత్వం నుంచి 30 ఏళ్ల లీజుకు రాయించుకున్నారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న క్రషర్కు నిరంతరం గిరాకీ ఉండాలన్న ఉద్దేశంతో చుట్టుపక్కల చిన్న చిన్న క్రషర్లన్నింటినీ ఏదో ఒక సాకుతో మూసివేస్తున్నారు. ఒక్కొక్కరిపైన మొయ్యలేనంత జరిమానాలు విధిస్తున్నారు. ఓ హేతుబద్ధత అంటూ లేకుండా జరిమానాలు విధించడంపై యాజమాన్యులు రాష్ట్ర స్థాయి అధికారులను కలిసి మొరపెట్టుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇది మన యనుమల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పరిపాలన. అద్భుతమైన తిరిగి ఇంతకంటే బాబాయి అబ్బాయి కథ. మరి ఎవడా అబ్బాయి ఎవడా బాబాయి, ఏం కథ, వాడు ఎవడు, ఏం కథ, అన్నం తింటున్నాడా, ఆ క్రషర్ల బండలేమన్నా బుక్తున్నాడా, ఆడు మనిషేనా గాడిదా అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలు చూసుకుంటారు. ఏమయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి, కనీసం మానవత్వం లేదా? క్రషర్ మిషన్ల యాజమాన్యాల మీద కనీసం మానవత్వం లేదా? ఇంత దారుణమా? ఏంది మీకు అధికారం ఉన్నదని గుత్తాపదంగా రాయించుకుంటారా, బెదిరిస్తారా, లేకపోతే జరిమానాలు విధిస్తారా, విద్యుత్ కట్ చేస్తారా? ఇదేమన్నా పాకిస్తానా, ఆఫ్ఘనిస్తానా, ఏ దేశంలో ఉన్నామండి మనం? ఇంతకంటే దారుణమైన పరిస్థితి ఇంకేముంటుందండి? వీళ్ళ గురించి ఎందుకు ఈ ప్రభుత్వానికి సంబంధించి కనీసం సోయలేదు? రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందో ఇంటెలిజెన్స్ వ్యవస్థ చెప్పదా? ఇంత ఘోరమైన పరిస్థితి జరుగుతూ ఉంటే ఏందన్నట్టు ఈ వ్యవస్థ? ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్తున్నా కదా, ఇంతకంటే ఘోరం, ఇంతకంటే దారుణం ఇంకొకటి ఏముంటుందండి?